హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ పిల్ల వచ్చేసి మునగతీస్తుంది, మ్యాథ్ తింటలేదు, అలాగే నుంచుంది ఒక చోట. పొద్దున్న నుంచి అలాగే ఉంది. ఈ పిల్లల్ని మిగతా పిల్లల నుంచి సపరేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ మనం ఎన్ని వ్యాక్సిన్ చేసినా సరే, ఎన్ని ట్రీట్మెంట్ చేసినా సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం ఇలా కొంచెం వీక్గా ఉన్న పిల్లలకు వైరస్ అటాక్ అవుతూనే ఉంటాయి. మనం వీటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు గమనిస్తూనే ఉండాలి. అవి వేసే రెట్లను కూడా చూస్తూ ఉండాలి. అవి గ్రీన్ కలర్ వైట్ కలర్ మిక్సింగ్ కలిపి వేస్తే అప్పుడు కూడా వైరస్ అటాక్ అయినట్టే చూసుకోవాలి. మనం ఎంత జాగ్రత్త చూసుకున్నా ఈ మురికి నీళ్ళు తాగి ఫుడ్ డైజెషన్ అవ్వని ఫుడ్ తిన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. రెక్కలు జార్చేసి ఒకే చోట నుంచి ఉంటుంది. ఇలా మునగ తీసి రెక్కలు జార్చి మేత వేయకుండా ఉన్న పిల్లల్ని మంచి పిల్లల నుంచి సపరేట్ చేసేసి వాటికి ట్రీట్మెంట్ చేయాలి. లేదంటే వీటి నుంచి వైరస్ వాటికి అటాక్ అవుద్ది. ఇది ఓఆర్ఎస్ ఫ్రెండ్స్. ఇది పౌడర్, లిక్విడ్ కాదు. పౌడర్ ఒరిజినల్ ఓఆర్ఎస్. లైట్ గా హీట్ చేసిన వాటర్ లోకి ఈ ఓఆర్ఎస్ పౌడర్ ని, ఈ సిప్లెక్సన్ పౌడర్ ఉంటుంది, ఇది 90 రూపీస్ ఉంటుంది, 20 గ్రామ్స్ వచ్చేసి. ఈ రెండు పౌడర్లని హాట్ వాటర్ లో మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసి మనమే సిరంజ్ తో పట్టించాలి, లేదంటే పిల్ల తాగదు, అలాగే నుంచుంటది. వీడియోలో చూపించినట్టు ఇలా ఉదయం సాయంత్రం రెండు పౌడర్లు మిక్స్ చేసి ఇవ్వాలి. వాటర్ని సిరంజ్తో ఒకేసారి ప్రెస్ చేయకుండా కొంచెం కొంచెంగా పడతా ఉండాలి. ఒకేసారి ప్రెస్ చేస్తే మళ్ళీ దానికి ఊపిరాడదు, మళ్ళీ అది ప్రమాదం ఉంటుంది. ఇలా పౌడర్ కలిపిన వాటర్ని హెల్త్ బాగోని పిల్లకి సిరంజిలతో పట్టించేసినాక మిగిలిన వాటర్ని మామూలుగా కోళ్ళు, హెల్తీగా ఉన్న కోళ్ళు తాగే తొట్టులో పోసేసుకోవచ్చు. ఆ వాటర్ని వేస్ట్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మీకు రిజల్ట్ వెంటనే కనబడుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ కల్లా పిల్ల యాక్టివ్గా అయిపోద్ది. నేనైతే ఎప్పుడు ఇలాగే ఇస్తాను. చూడండి రిజల్ట్ ఎలా ఉందో మీరే.